నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలామంది జీవితంలో ఏదో ఒక దశలో ఎదుర్కొనే ఒక సున్నితమైన కాని చాలా ముఖ్యమైన సవాలు. కొన్నిసార్లు మన ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి, ప్రాణాలను నిలబెట్టుకోడానికి వైద్యులు స్టెరాయిడ్స్ వాడక తప్పని పరిస్థితి వస్తోంది. ఆ మందులు అద్భుతంగా పనిచేస్తాయి, మనల్ని ఒక పెద్ద గండం నుంచి బయటపడేస్తాయి. కానీ ఆ చికిత్స పూర్తయ్యాక అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మన శరీరం మనకే కొత్తగా కనిపిస్తుంది. మనకు తెలియని మార్పులతో ఏదో పరాయిదానిలా అనిపిస్తుంది. ఆ సమయంలో మనసులో మొదలయ్యే ఆందోళన, ఆ అయోమయం, ఆ బాధ వీటన్నింటినీ దాటుకుని మన శరీరాన్ని తిరిగి ఎలా ప్రేమగా దగ్గరకు తీసుకోవాలో, ఎలా శాస్త్రీయంగా కోలుకోవాలో అనే ప్రయాణం గురించి ఈరోజు వివరంగా, చాలా ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఈ ప్రశ్న స్టెరాయిడ్స్ వాడిన ప్రతి ఒక్కరి మనసులో కనీసం ఒక్కసారైనా మెదులుతుంది. ఒకవైపు ప్రాణం నిలబడింది అన్న గొప్ప సంతోషముంటుంది, మరోవైపు మన శరీరం ఇంతలా మారిపోయిందేంటి అన్న వర్ణించలనే ఆవేదన ఉంటుంది. ఈ రెండు భిన్నమైన భావాల మధ్య మనసు నలిగిపోవడం చాలా సహజం. మనల్ని కాపాడిన మందులే మనల్ని ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నాయనిపిస్తుంది. ఈ మార్పులు చూసి భయపడటం, మనమీద మనకే జాలివేయడం, కొన్నిసార్లు ఎవరిమీద చూపించాలో తెలియని కోపం రావడం కూడా జరుగుతుంది. కాని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఈ మార్పుల వెనక ఒక స్పష్టమైన శాస్త్రీయ కారణముంది. అదిగనక మనకర్థమైతే ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మనకొక ధైర్యం, ఒక స్పష్టత వస్తుంది. ఈ మాటలో ఎంత నిజముంది, ఎంత బాధ ఉంది కదా. రోజూ వేసుకునే బట్టలు పట్టకపోవడం, ముఖం ఉబ్బిపోయి మనల్ని మనమే గుర్తుపట్టలేకపోవడం, ఎప్పుడూ లేనంత నీరసంగా, నిస్సత్తువగా ఉండటం, ఇవన్నీ చూసి అసలు నేను నేనేనా అనే ప్రశ్న మనల్ని వేధిస్తుంది. ఇది కేవలం మీ ఒక్కరి అనుభవం కాదు. స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చిన వాళ్లలో దాదాపు అందరూ ఇదే రకమైన మానసిక సంఘర్షణను అనుభవిస్తారు. అయితే ఇక్కడ మనందరం మనసులో బలంగా ముద్రించుకోవాల్సిన ఒకే ఒక్క విషయం, ఆ మందులు వాటి పనిని అవి 100% చేశాయి. మన శరీరంలో ఉన్న ప్రమాదకరమైన వాపును, ఇన్ఫెక్షన్ను తగ్గించి మనల్ని రక్షించాయి. ఇప్పుడు ఆ మందుల ప్రభావం నుండి నెమ్మదిగా బయటపడి శరీరాన్ని తిరిగి తన సహజమైన సమతుల్యతకు తీసుకువచ్చే సమయం వచ్చింది. సరే, మరి ఆ ప్రయాణంలో మనం మొదటి అడుగు ఏంటో వివరంగా చూద్దాం. ఏ సమస్యకైనా పరిష్కారం వైపు వెళ్లే ముందు అసలు సమస్య ఏంటో స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మన శరీరంలో ఏ మార్పులొస్తున్నాయో ముందు మనం వాటిని ధైర్యంగా అంగీకరించాలి. చాలామంది ఈ మార్పుల్ని చూసి చూడనట్టు వదిలేద్దామనుకుంటారు, లేదా వాటి గురించి నలుగురితో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడతారు. కానీ అలా కాదు. ముందుగా మనం అనుభవిస్తున్న ప్రతి లక్షణాన్ని గుర్తించి, ఓకే, ఇది స్టెరాయిడ్స్ ప్రభావం వల్లే జరుగుతోంది, ఇది నా తప్పు కాదు అని మనకు మనం చెప్పుకోవడం చాలా ముఖ్యం. ఇది మన బలహీనత అస్సలు కాదు, ఇది కేవలం ఒక తాత్కాలిక పరిస్థితి మాత్రమే అని మనసుకి నచ్చజెప్పుకోవాలి. ఈ లిస్టు చూస్తుంటే మీలో చాలామంది అవును, నాకు సరిగ్గా ఇలాగే ఉంది అని అనుకుంటూ ఉండొచ్చు. ముఖం పౌర్ణమి చంద్రుడిలా గుండ్రంగా ఉబ్బినట్టవ్వడం, దీన్నే మూన్ ఫేస్ అంటారు. ఉదయం నిద్ర లేవగానే వేళ్ళూ కాళ్ళూ ఉబ్బినట్టు అనిపించడం, ఎంత తిన్నా కడుపు నిండినట్టు అనిపించకపోవడం, ఇంకా ఏదో తినాలనే కోరిక కలుగుతూ ఉండడం, దానివల్ల తెలియకుండానే బరువు పెరగడం. ఒకప్పుడు తేలికగా ఎత్తిన వస్తువులు కూడా ఇప్పుడు మోయలేనంత నీరసంగా, కండరాలు బలహీనంగా అనిపించడం, రాత్రుళ్ళు గంటల తరబడి మంచం మీద దొర్లినా నిద్ర పట్టకపోవడం, చిన్న చిన్న విషయాలకే విపరీతమైన చిరాకు, కోపం రావడం, ఒక్కోసారి కారణం లేకుండానే ఏడుపు రావడం, ఇవన్నీ స్టెరాయిడ్స్ వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల జరిగే మార్పులు. ఇవి మీ వ్యక్తిత్వంలో వచ్చిన లోపాలు కానే కావు. సరే, ఇప్పుడు ఈ మార్పులన్నీ ఎందుకొస్తున్నాయో, మన శరీరం లోపల అసలు ఏం జరుగుతోందో కొంచెం సింపుల్గా మనందరికీ అర్థమయ్యే భాషలో తెలుసుకుందాం. ఎందుకంటే భయానికి కారణం అజ్ఞానం. అసలు విషయం ఏంతో తెలిస్తే మనలో ధైర్యం వస్తుంది, మన చేతుల్లోనే నియంత్రణ ఉన్న భావన కలుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలో కూడా ఒక స్పష్టత వస్తుంది. ఇదేదో రాకెట్ సైన్స్ అంత కష్టమైన విషయం కాదు, మన శరీరంలో జరిగే ఒక చాలా సులభమైన జీవరసాయన ప్రక్రియ. దాని గురించి ఇప్పుడు చూద్దాం. మన శరీరానికి ఒక అద్భుతమైన స్వీయ రక్షణ వ్యవస్థ ఉంది. అందులో భాగంగా మన శరీరంలో సహజంగానే కార్టిజాల్ అనే ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీన్ని స్ట్రెస్ హార్మోన్ అని కూడా అంటారు. మనం మానసిక ఒత్తిడికి గురైనప్పుడు, లేదా మన శరీరంలో ఎక్కడైనా దెబ్బతగిలి వాపు వచ్చినప్పుడు ఈ కార్టిజాల్ ఒక సైనికుడిలా విడుదలై ఆ వాపును తగ్గిస్తుంది.
అయితే కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మన శరీరం ఉత్పత్తి చేసే కార్టిజాల్ సరిపోదు. అప్పుడు డాక్టర్లు బయట నుండి స్టెరాయిడ్స్ రూపంలో కృత్రిమ కార్టిజాల్ను అధిక మోతాదులో ఇస్తారు. ఇది శరీరంలోని వాపును చాలా వేగంగా తగ్గిస్తుంది. కానీ అదే సమయంలో శరీరం యొక్క సహజమైన వ్యవస్థలను, ముఖ్యంగా హార్మోన్ల బ్యాలెన్స్ను తాత్కాలికంగా అస్తవ్యస్తం చేస్తుంది. ఇక్కడే అసలైన కథంతా ఉంది. దీన్ని అర్థం చేసుకుంటే సగం సమస్య తీరిపోయినట్టే. స్టెరాయిడ్స్ మన కిడ్నీల మీద ఒక చిత్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అవి మన శరీరానికి సోడియంను, అంటే ఉప్పును గట్టిగా పట్టుకో, అస్సలు బయటికి వదలొద్దు అని ఒక ఆర్డర్ పాస్ చేస్తాయి. మనందరికీ తెలుసు, ఉప్పు ఎక్కడుంటే నీరు అక్కడకొచ్చి చేరుతుంది. అందుకే మన శరీరం నీటిని పట్టి ఉంచి ఉబ్బిపోతుంది. అదే సమయంలో స్టెరాయిడ్స్ మన శరీరంలోని పొటాషియం అనే ఒక మంచి మిత్రుడిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేస్తాయి. పొటాషియం అసలు పనేంటంటే శరీరంలోని పేరుకుపోయిన అదనపు నీటిని బయటకు పంపించడం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే స్టెరాయిడ్స్ నీటిని పట్టేసే విలన్ సోడియంని లోపల ఉంచి, నీటిని బయటకు పంపే హీరో పొటాషియంని బయటకు గెంటేస్తాయి. ఈ ఒక్క విషయం మనకు అర్థమైతే మన రికవరీ ప్లాన్లో మనమేం చేయాలో చాలా వరకు తెలిసిపోతుంది. ఇది మరో ముఖ్యమైన పాయింట్. స్టెరాయిడ్స్ ప్రభావం వల్ల శరీరం ఒక రకమైన అత్యవసర పరిస్థితిలోకి, అంటే ఎమర్జెన్సీ మోడ్లోకి వెళ్తుంది. దానికి వెంటనే శక్తి కావాలి. ఆ తక్షణ శక్తి కోసం అది మన కండరాలనే కరిగించడం మొదలుపెడుతుంది. అందుకే మనకు కండరాల బలహీనత, తీవ్రమైన నీరసం వస్తాయి. అదే సమయంలో మనం తినే ఆహారంలోని శక్తిని కొవ్వుగా మార్చి, ముఖ్యంగా పొట్ట, భుజాలు, ముఖం చుట్టూ భద్రంగా దాచిపెడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని స్పష్టంగా 2 విషయాల మీద దృష్టి పెట్టడం. 1, శరీరంలో అనవసరంగా పేరుకుపోయిన అదనపు నీటిని బయటకు పంపడం. 2, బలహీనపడిన మన కండరాలను ప్రేమగా తిరిగి నిర్మించుకోవడం. సరే, ఇక మనం అస్సలైన కార్యాచరణలోకి దిగుదాం. మన ఈ కోలుకునే ప్రయాణంలో మొదటి, అత్యంత శక్తివంతమైన అడుగు మన ఆహారం. ఇక్కడ డయట్ అనే పదం వినగానే కఠినమైన నియమాలు, ఇష్టంలేనివి తినడం అని భయపడకండి. ఇది మనల్ని మనం శిక్షించుకోవడం కాదు, మన శరీరాన్ని ప్రేమగా బాగుచేసుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ. మన శరీరం కోల్పోయిన సమతుల్యతను తిరిగి తీసుకురావడానికి సహాయపడే ఆహారాన్ని ఎంచుకోవడం. ఇది వాపును తగ్గించే, మనకు శక్తినిచ్చే ఒక హీలింగ్ డయట్ అన్నమాట. మొత్తం మన ఆహార ప్రణాళిక ఈ 3 సరళమైన సూత్రాల చుట్టూనే తిరుగుతుంది. చాలా సులభం. మొదటిది, మన శరీరంలో నీటిని పట్టి ఉంచుతున్న విలన్, అంటే సోడియంను తగ్గించడం. రెండోది, ఆ పేరుకుపోయిన నీటిని బయటకు పంపడానికి సహాయపడే మన హీరో, అంటే పొటాషియంను మన ఆహారంలోకి ఆహ్వానించడం. మూడోది, కరిగిపోయిన మన కండరాలను తిరిగి నిర్మించడానికి అవసరమైన బిల్డింగ్ బ్లాక్స్, అంటే ప్రోటీన్ను మన ఆహారంలో చేర్చుకోవడం. ఈ 3 పనులు మనం శ్రద్ధగా చేస్తే చాలు, మీ శరీరం చాలా వేగంగా స్పందించడం మీరు స్వయంగా గమనిస్తారు. ఇది వినడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ నమ్మండి, శరీరంలో నీటి నిల్వను తగ్గించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం. రోజు మొత్తంలో మనం తీసుకునే ఉప్పు 1 టీస్పూన్కు మించకూడదు. అంటే కేవలం మనం వంటల్లో వేసే ఉప్పే కాదు, మనకు తెలియకుండా బయట నుండి వచ్చే ఉప్పును కూడా లెక్కలోకి తీసుకోవాలి. మనకు ఇష్టమైన ఊరగాయ, పచ్చళ్ళు, అప్పడాలు, బయట కొనే సాస్లు, ప్యాక్ చేసిన చిప్స్, నూడిల్స్, రెస్టారెంట్ ఫుడ్, వీటన్నింటిలో చాలా ఎక్కువ మోతాదులో ఉప్పుంటుంది. కొన్ని రోజులపాటు వీటన్నింటికీ కొంచెం దూరంగా ఉంటే మీ ముఖంలో, చేతుల్లో, కాళ్లల్లో వాపు ఎంత వేగంగా తగ్గుతుందో మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మంచి విషయాల గురించి, మన ప్లేట్ను ఆరోగ్యంతో, ఆనందంతో ఎలా నింపుకోవాలో మాట్లాడుకుందాం. పొటాషియం అనే మన హీరో ఎక్కడుంటాడంటే ప్రకృతి ప్రసాదించిన కొబ్బరి నీళ్లల్లో, మన ఆకుకూరల్లో, ముఖ్యంగా పాలకూరలో, అరటిపండ్లలో, మన సొరకాయ, బీరకాయ లాంటి నీరు ఎక్కువగా ఉండే కూరగాయల్లో పుష్కలంగా ఉంటాడు. వీటిని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇక కండరాలను రిపేర్ చేసి మనకు బలాన్నిచ్చే ప్రోటీన్ కోసం మనం రోజు వండుకునే కందిపప్పు, పెసరపప్పు అద్భుతంగా పనిచేస్తాయి. ఉదయం నానబెట్టిన గింజలతో చేసిన మొలకలు, చిక్కటి పెరుగు, మన తెలుగువారి ఆరోగ్యకరమైన టిఫిన్ పెసరట్టు, ఇవన్నీ మన శరీరానికి కావలసిన ప్రోటీన్ను అందించి మనల్ని బలంగా మారుస్తాయి. చూసారా, ఇవన్నీ మనకు అందుబాటులో ఉండే, మనకు ఎంతో ఇష్టమైన ఆహారాలే. ఆహారం గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మన ప్రణాళికలో రెండో ముఖ్యమైన భాగం వ్యాయామం. అసలే ఒంట్లో సత్వలేదు, ఈ సమయంలో వ్యాయామమేంటి అని చాలామందికి అనిపించవచ్చు. కాని ఇక్కడ మనం మాట్లాడేది శరీరాన్ని శిక్షించే, కష్టపడే వ్యాయామం గురించి కాదు. సున్నితమైన ఒత్తిడిలో ఉన్న మన శరీరాన్ని
ప్రేమగా మెల్లగా తిరిగి బలోపేతం చేసే కదలికల గురించి. సరైన వ్యాయామం మన రికవరీని ఎన్నో రెట్లు వేగవంతం చేస్తుంది. చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటు ఇదే. స్టెరాయిడ్స్ వల్ల పెరిగిన బరువును చూసి కంగారు పడిపోయి వెంటనే జిమ్కి వెళ్లి గంటల తరబడి ట్రెడ్మిల్ మీద పరిగెత్తటం, తీవ్రమైన వర్కౌట్లు చేయడం మొదలుపెడతారు. కానీ ఇది తెలియక చేసే చాలా ప్రమాదకరమైన పని. ఎందుకంటే మన కండరాలు అప్పటికే స్టెరాయిడ్స్ ప్రభావం వల్ల బలహీనంగా ఉన్నాయి. ఈ సమయంలో వాటిని మరింత ఒత్తిడికి గురిచేస్తే అవి కోలుకోవడానికి బదులుగా ఇంకాస్త ఎక్కువగా దెబ్బతింటాయి. ఇది మంట మీద పెట్రోల్ పోసినట్టవుతుంది. కాబట్టి అతి ఉత్సాహం ఇక్కడ అస్సలు పనికిరాదు. మన విధానం చాలా సున్నితంగా, ప్రేమగా ఉండాలి. మన లక్ష్యం కండరాలను నిర్మించడం, వాటిని కరిగించడం కాదు. దీనికోసం వారానికి 3 రోజులు ఇంట్లోనే 1 లేదా 2 కేజీల డంబెల్స్తో లేదా కనీసం నీళ్ల బాటిల్స్తో చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే చాలు. ఇది కండరాలకు మీరు మళ్లీ పని చెయ్యాలి, బలంగా మారాలి అని ఒక సిగ్నల్ ఇస్తుంది. దీనికి తోడు ప్రతిరోజు ఒక అరగంట ప్రశాంతమైన నడకను అలవాటు చేసుకోండి. ఈ నడక మన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, అన్నింటికంటే ముఖ్యంగా మన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. గుర్తుంచుకోండి, ఈ దశలో మనకు ముఖ్యం తీవ్రత కాదు, స్థిరత్వం. ఇప్పటివరకు మనం శరీరం గురించి, అంటే మన ఇంటి బయట చేయాల్సిన రిపేర్ల గురించి మాట్లాడాం. కానీ అసలైన వైద్యం జరగాల్సింది ఇంటి లోపల, మన మనసులో, మన నాడీ వ్యవస్థలో. స్టెరాయిడ్స్ ప్రభావం మన శరీరం మీద ఎంత ఉంటుందో మన మానసిక స్థితి మీద, మన నిద్ర మీద కూడా అంతే ఉంటుంది. శారీరక రికవరీ అనేది కథలో సగం మాత్రమే. మిగిలిన సగం మన మనసును, నిద్రను తిరిగి గాడిలో పెట్టడం. స్టెరాయిడ్స్ మన నాడీ వ్యవస్థను నిరంతరం ఒక అలర్ట్ మూడ్లో, అంటే ఒక సైనికుడు సరిహద్దులో ఉన్నట్టుగా ఉంచుతాయి. అందుకే రాత్రి పడుకున్నా కూడా మెలకుగానే ఉన్నట్టు, మెదడు పనిచేస్తూనే ఉన్నట్టు అనిపిస్తుంది. సులభంగా నిద్రపట్టదు. కానీ అసలు విషయం ఏంటంటే, మన శరీరం తనను తాను రిపేర్ చేసుకునేది, కండరాలను నిర్మించుకునేది, హార్మోన్లను బ్యాలెన్స్ చేసుకునేది మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి నిద్రను ఒక ఐచ్ఛికంగా కాకుండా మన రికవరీ ప్రణాళికలో ఒక తప్పనిసరి, అత్యంత ముఖ్యమైన భాగంగా చూడాలి. నిద్ర కోసం మనం చురుకుగా కొన్ని పనులు చెయ్యాలి. ఇవి చాలా చిన్న చిన్న మార్పులే కానీ వాటి ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. పడుకోవడానికి కనీసం 1 గంట ముందు నుండి ఫోన్, టీవీ, ల్యాప్టాప్ వంటి వాటి స్క్రీన్లకు పూర్తిగా దూరంగా ఉండండి. వాటి నుండి వచ్చే నీలికాంతి మన మెదడును మేల్కొని ఉండేలా చేస్తుంది, నిద్రను దూరం చేస్తుంది. మీ పడక గదిని వీలైనంత చీకటిగా, ప్రశాంతంగా చేసుకోండి. ఇది మన మెదడుకు ఇప్పుడు నిద్రపోయే సమయమని ఒక బలమైన సంకేతమిచ్చి నిద్రా హార్మోనైన మెలటోనిన్ను విడుదల చేయడానికి సహాయపడుతుంది. అలాగే రాత్రిపూట కొన్ని గుమ్మడి గింజలు, బాదాం పప్పులు వంటి మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల మన నాడీ వ్యవస్థ శాంతించి నిద్రలోకి జారుకోవడం సులభమవుతుంది. స్టెరాయిడ్స్ వల్ల పెరిగిన కార్టిసాల్, అంటే ఒత్తిడి హార్మోన్ స్థాయిలను తగ్గించడానికి, మనసును శాంతపరచడానికి ఈ పద్ధతులు అద్భుతంగా పనిచేస్తాయి. రోజూ ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని అనులోం విలోం ప్రాణాయామం చేయడం వల్ల చెల్లాచెదరైన మన నాడీ వ్యవస్థ తిరిగి బ్యాలెన్స్ అవుతుంది. పడుకునే ముందు మీ దృష్టిని మీ పాదాల నుండి తల వరకు ప్రతి శరీర భాగం మీదకు తీసుకువెళ్తూ అక్కడ పేరుకుపోయిన ఒత్తిడిని వదిలేస్తున్నట్టు భావించే బాడీ స్కాన్ మెడిటేషన్ చేయడం వల్ల శరీరం తేలికపడుతుంది. అలాగే మన మణికట్టు లోపలివైపు చిటికెన వేలు కింద ఉండే HT7 అనే ఆక్యుప్రెషర్ పాయింట్ను సున్నితంగా నొక్కడం వల్ల తెలియని ఆందోళన, గుండెదడ తగ్గుతాయి. మనం ఆహారం, వ్యాయామం, మనసు, నిద్ర ఇలా అన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకున్నాం. కాని వీటన్నింటినీ కలిపి ఉంచే ఒక బంధముంది. ఈ మొత్తం ప్రయాణానికి పునాదిలాంటి ఒక విషయముంది. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే ఓపిక మరియు మనమీద మనకుండే కరుణ, ప్రేమ. ఇది మీరు ప్రతిరోజూ, ప్రతి క్షణం, ముఖ్యంగా నిరాశగా అనిపించినప్పుడు మీకు మీరు గట్టిగా గుర్తుచేసుకోవాల్సిన విషయం. అద్దంలో కనిపిస్తున్న మార్పులు శాశ్వతం కాదు. అవి కేవలం మందుల యొక్క తాత్కాలిక ప్రభావాలు మాత్రమే. అవి మీ గుర్తింపు కాదు. మీ శరీరం చాలా తెలివైనది. దానికి అద్భుతమైన స్వీయ వైద్య శక్తి ఉంది. దానికి తనను తాను ఎలా బాగు చేసుకోవాలో తెలుసు. మనం దానికి కొంచెం సమయం, సరైన మద్దతిస్తే చాలు. అది ఖచ్చితంగా తన పాత సహజ స్థితికి తిరిగి వస్తుంది. మన ఆలోచనా విధానంలో ఒక చిన్న కానీ శక్తివంతమైన మార్పు తీసుకురావడం చాలా ముఖ్యం. నా శరీరం నన్ను మోసం చేసింది, ఇలా తయారయ్యింది అని దాన్ని నిందించుకునే బదులు, నా శరీరం ఒక పెద్ద అనారోగ్యం నుండి నన్ను కాపాడింది
ఆ భయంకరమైన పోరాటంలో అలిసిపోయింది. ఇప్పుడది విశ్రాంతి తీసుకుని నెమ్మదిగా కోలుకుంటోంది అనే కృతజ్ఞతాభావాన్ని మనసులో నింపుకోవాలి. ఈ యొక్క ఆలోచన మీ రికవరీలో వచ్చే ఒత్తిడిని, ఆందోళనను నాటకీయంగా తగ్గిస్తుంది. మనం పొటాషియం, ప్రోటీన్ వంటి పోషకాల గురించి మాట్లాడుకున్నాం. కాని వాటన్నింటికంటే ముఖ్యమైన, అమూల్యమైన పోషకం స్వీయ కరుణ. అంటే ఈ కష్టకాలంలో మనపట్ల మనం దయగా, ప్రేమగా, ఓపికగా ఉండటం. ఒకరోజు అనుకున్నట్టు ఆహారం తినలేకపోయినా, వ్యాయామం చేయలేకపోయినా మిమ్మల్ని మీరు కఠినంగా తిట్టుకోకండి. పర్వాలేదు, ఈ రోజుకింతే, రేపు మళ్ళీ ప్రయత్నిద్దాం అని మీకు మీరే ధైర్యం చెప్పుకోండి. మీ శరీరం మీద కోపం తెచ్చుకోకండి, దాన్ని ప్రేమించండి. ఈ ప్రేమ, ఈ కరుణ వైద్యం ప్రక్రియను వేగవంతం చేసే అత్యంత శక్తివంతమైన మందులు. ఈ మొత్తం అనుభవం, ఈ ప్రయాణం మనకొక గొప్ప జీవిత పాఠం నేర్పుతుంది. మన శరీరం ఎంత అద్భుతమైనదో, ఎంత గొప్ప స్థితిస్థాపకత కలిగి ఉందో మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఓపికగా ఉండటమంటే ఏమీ చేయకుండా నిస్సహాయంగా కూర్చోవటం కాదు. సరైన పనులు చేస్తూ ఫలితం కోసం ప్రశాంతంగా, నమ్మకంతో ఎదురుచూడటమని మనకు అర్థమయ్యేలా చేస్తుంది. ఈ ప్రయాణం మిమ్మల్ని శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మరింత బలమైనవారిగా, మరింత పరిణితి చెందినవారిగా మారుస్తుంది. ఆరోగ్యమంటే కేవలం డైట్, వ్యాయామం మాత్రమే కాదు. మనసు, నిద్ర, మనం ఎదుర్కొనే ఒత్తిడి, మన ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కలిస్తేనే సంపూర్ణ ఆరోగ్యం. ఇలాంటి విషయాలు మీ జీవితానికి ఉపయోగపడుతున్నాయనిపిస్తే ఈ ఛానల్ని ఒక స్నేహితుడిలా భావించి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ సమాచారం నచ్చితే ఇతరులతో పంచుకోండి. ఈ విశ్లేషణలో మీకు బాగా నచ్చిన విషయమేంటో కామెంట్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలను ఇంకా లోతుగా, శాస్త్రీయంగా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కొన్ని మంచి పుస్తకాల లింక్స్ పెట్టాను. మీరు వాటిని కొనుగోలు చేస్తే అది ఈ ఛానల్కు మద్దతుగా ఉంటుంది, మరింత మంచి కంటెంట్ను మీ ముందుకు తీసుకురావడానికి సహాయపడుతుంది. ధన్యవాదాలు.